హలో సార్, ఐఎమ్ కొండపల్లి సత్యనారాయణ. నాది యూట్యూబ్ ఛానల్ సార్. మొట్టమొదటిగా చూసిన వారు కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సార్. నా పేరు కొండపల్లి సత్యనారాయణ. నా యూట్యూబ్ ఛానల్ పేరు కూడా కొండపల్లి సత్యనారాయణ సార్. రేపు అనగా ఇప్పుడు సుమారుగా 11 గంటలైంది, రాత్రి 5/4/2025 సార్. రేపు 12 గంటల దాటితే శ్రీరామనవమి. ఏంటి సార్, రేపు ఆదివారము శ్రీరామనవమి, ఈరోజు ఇంకా శనివారమే. 11 గంటలైంది సుమారుగా ఇప్పుడు సార్ మీకు ఒక్కటి చెప్తాను ఏమండి, అందరూ ప్రతి ఒక్కరూ శ్రీరామనవమి సందర్భంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాభినందనలు సార్. కుల మత జాతి లింగ భేద వర్గ విచక్షణ మర్చి ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యేశ్వరులతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను సార్. అలాగే నేను కోరుకుంటున్నాను, ఆ దేవుని ఆ రఘురాముని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను సార్. అంతేకాదు సార్, మనిషి ప్రాణం కంటే ఆశయం గొప్పది సార్. ప్రాణం ఒకసారి పోతుంది, కానీ ఆశయం అనేది ఎప్పుడు ఉంటుంది. ఆశయం మంచిదై ఉండాలి. ఆశయం మంచిదైతే మనం కష్టపడితే దేవుడు కంపల్సరీగా సహాయం చేస్తాడు, తప్పనిసరిగా సహాయం చేస్తాడు. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను సార్, మీకు యూట్యూబ్ ఛానల్ ఎవరైనా పెట్టుకోవచ్చు. యూట్యూబ్ ఛానల్లో కొన్ని చెప్తారు ఏమంటే, ట్రోలింగ్ వీడియోస్ ఉండకూడదు, కాపీరైట్స్ ఉండకూడదు, వెయిట్ లిస్ట్స్ ఉండకూడదు. ఈ 3 పాటించాలి. యూట్యూబ్ ఛానల్ చేస్తుంటే మీకు తెలుస్తుంది. ట్రోలింగ్ వీడియోస్ పెద్ద పెద్ద సీనియర్లు చెప్తున్నారు. ఈ రోజున ఎవరైనా కామెడీలు పెట్టుకోవచ్చు, డ్యాన్స్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు సార్. దేవుణ్ణి నమ్ముకోండి. ఫస్ట్ మీకు యూస్ రాకపోవచ్చు, నిదానంగా వస్తుంది. మీ యూట్యూబ్ ఛానల్ ఏం చేస్తారంటే, మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోన్ నెంబరు, ఇవి గూగుల్లో మనం అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, తర్వాత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయింది అనమాట. దీంట్లో టైం పెట్టుకోవాలి సార్. షార్ట్స్లో టైం పెట్టుకొని మనం ఇచ్చేయాలి. మధ్యలో ఇలాంటివి వాటిలో మనం ఏం చేయాలి, పద్యాలు కానీ, కవితలు కానీ, మంచి మాటలు కానీ, మంచి విషయాలు కానీ, మనం ఇంట్లో విషయాలు మంచివి, మన ఇంట్లో విషయాలు అన్నీ చెప్పకూడదు సార్. మంచి విషయాలు చెప్పండి, జనాలకు ఉపయోగపడే, ప్రజలకు ఉపయోగపడే. ప్రజలే నా దేవుడు సార్. నా వీడియో చూసేవారు, చూడని వారు, వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభాభివందనాలు సార్. అలానే శ్రీరామనవమి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి, నా వీడియో చూసేవారికి, చూడని వారికి సార్. నేను పగలు పనికి వెళ్తున్నాను సార్, రాత్రిపూట ఈ వీడియో చేసుకుంటున్నాను సార్. కష్టపడితే చేస్తూ ఉంటే మనం ఇంప్రూవ్ అవుతాం. కష్టం వచ్చిందని ఆపకూడదు, చేస్తూనే ఉండాలి. 365 రోజుల్లో 4000 గంటలు వాచ్ టైం అంటే ఇలా మాట్లాడినాటికే తీసుకుంటారు సార్. ఇలా వీడియోల ద్వారా పెద్ద వీడియోలు ఇలా వీడియోగా మాట్లాడి, అంతేగాని షార్ట్స్ వీడియోస్కి నిమిషానికి 40 సెకండ్లకి, 20 సెకండ్లకి, 30 సెకండ్లకి ఆ వీడియోలు తీసుకోండి సార్. ఆ వీడియోలు ఏంటి, 3 నెలల్లో 1 కోటి వ్యూస్ అయితే మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు. 1000 మంది సబ్స్క్రైబ్స్ అవ్వాలి. లేని పక్షంలో సంవత్సరంలో 4000 గంటలు అవ్వలేదనుకోండి, అవ్వకపోయినా ఏమవుదు. ఆ రోజు తప్పించి మళ్ళీ మళ్ళీ మీరు కొత్త సంవత్సరం వచ్చే సందర్భంలో ఆ 1 గంట తీస్తారు సార్ మీ వ్యూస్ అన్నీ తీయడం. అది నేను చెప్పేది. కొత్త శ్రీరామనవమి సందర్భంగా వ్యూస్ అన్నీ పోవు సార్. మీరు కానీ మీరు చేస్తూనే ఉండదు. చేయకపోతే మీ వ్యూస్ అంతా పోతాయి. చేస్తూ ఉంటే ఆ 1 గంట తీసేస్తారు. ఆ గంటలో ఏమైనాయి అది ఆ రోజు 1 గంట ఎంతో తీస్తారు, అంతేగాని ఎక్కువ వ్యూస్ తీయరు సార్. మీరు భయపడాల్సిన పని లేదు. మీ యూట్యూబ్ ఛానల్ ఇది అవ్వదు. 4000 గంటలు ఎప్పుడు అవుతాయో పెద్ద వీడియోల ద్వారా మీకు ఏమవుతుంది, వెంటనే వాచ్ టైం అనేది వస్తుంది. 4000 గంటలు ఆటోమేటిక్గా. ఇలా పెద్ద వీడియోలు చేయాలి. కనీసం ప్రతి ఒక్కరు కూడా కనీసం 1 నిమిషం కానీ నిమిషం కానీ చూసేటట్టుగా చూసుకోవాలి. అలా అయితే మనకి తొందరగా ఇంప్రూవ్ అవుతాం. అలా ఇలాంటి వీడియోలు మనం పెద్దవి కూడా చేయాలి. పెద్దవి చేస్తే ఏమవుతుంది, మధ్యలో కాస్ట్లీ యాడ్స్ చేస్తారు. ఈ పెద్దవాడికి కాస్ట్లీ యాడ్స్ అయితే, ఈ కాస్ట్లీ యాడ్స్ వస్తేనే మనకి డబ్బులు వస్తాయి సార్. ఈ కాస్ట్లీ యాడ్స్ ప్లస్ ఇంకోటి ఏంటి, షార్ట్స్ వ్యూస్కి మొత్తం కలిపి అప్పుడు అమౌంట్ ఎక్కువ వస్తుంది. మధ్యలో ఒకటైనా కనీసం 1 కానీ 2 కానీ పెద్ద వీడియోలు చేస్తే మనకే మంచిది. అది అప్పుడు ఈ చూసిన వాళ్ళందరూ ఇవి కూడా చూస్తారు సార్. దయచేసి లక్షల్లో చూడండి సార్. లక్షల వ్యూస్ అయితే షార్ట్స్ వ్యూస్కి వస్తుంది, కానీ దీంట్లో లక్షలు రావట్లా, 1000 వస్తుంది. 1000 కానీ కనీసం 1,00,000 వ్యూస్ వచ్చేటట్టు చూడండి సార్. నా పెద్ద వీడియోలు కూడా అందరూ దయచేసి మొట్టమొదటిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీకు తీరిక లైక్, షేర్, కామెంట్ పెట్టండి సార్. అదే నేను కోరుకున్నాను సార్. పెద్ద వీడియోలు కూడా అందరూ చూడాలని శ్రీరామనవమి సందర్భంగా కోరుకుంటున్నాను సార్. అదే సార్ మనం ఏదేదో ఆలోచిస్తూ ఉంటాం. రేపు అక్కడికి వెళ్ళాలి, రేపు ఇక్కడికి వెళ్ళాలి, వాళ్ళని కలుసుకోవాలి, రేపు పనికి వెళ్ళాలి, రేపు ఏదో మంచి పని చేయాలి. మనసు మంచిదైతే, మనసు మన నోరు ఈ 2
అదుపులో పెట్టుకొని సక్రమంగా నడవగలిగితే మనకు తిరిగేలేదు సార్. అనుకున్న సాధించినట్టే. నోరు ఉందని ఊరికే మాట్లాడకూడదు సార్. ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది సార్. అవసరం మేర వరకే మాట్లాడు. అతిగా మాట్లాడకు, అతిగా తినకు. అతిగా మాట్లాడకూడదు, అతిగా తినకూడదు. అతిగా అంటే ఎక్కువగా తింటే మనకి జీర్ణం అవ్వదు సార్ మా ఆహారం. అది అంతేగాని కొంచెం ఖాళీగానే తినాలి సార్. హాయిగా ఉంటుంది, శక్తి ఉంటుంది సార్. ఇంకొక మనం శ్రీరామనవమి సందర్భంగా ఈ మనిషి పుట్టి మళ్ళీ బ్రతుకుతాడా? నేను బ్రతుకుతాడు అనుకుంటున్నాను. బతికిస్తాడు. శరీరమే కదా సార్ పోయేది. శరీరం నశిస్తుంది, కానీ మనసు అనేది ఎక్కడ పోతుంది? ఈ మనసు అంటే ఈ గాలి లాంటి దాన్ని దేం చేస్తాడు? ఇంకో జీవులో ప్రవేశపెడతాడు. ఏ జీవి మనం మంచి పనులు చేసి ఉంటే మళ్ళీ మనం ఏం కోరుకుంటామో మంచి కార్యాలు మనిషిగా కావాలంటే మనిషిగానే పుట్టచ్చు సార్. అది మనలో ఉంది. మంచి పనులు చేయాలి. నిష్కల్మషమైనటువంటి మనసు ఉండాలి. ఎవరి మీద శత్రుత్వం పెంచకూడదు. అందరితో బాగుండాలి, అందరిలో మనం ఉండాలి సార్. అట్లా చేయగలిగితే మనకు తిరిగేలేదు సార్. అప్పుడప్పుడు నేను పెద్ద పాటలు కూడా పాడుతున్నాను సార్. ఆ పాటలు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుంది సార్. మీరందరూ మీ పిల్లల్ని కొట్టొచ్చు సార్. ఎవరినైనా గద్దించి చెప్పండి ఎలా అని చక్కగా చెప్పుకోవాలి ఈ రోజుల్లో. అది ఇంకో మనం సార్, మీరు ప్రతిదానికి ఎక్కువ సంతోషించడం, లేకపోతే సంతోషం వచ్చిన సంతోషించడం, దుఃఖం వచ్చిన దుఃఖంగా ఉండొద్దు. ఒకే రకంగా ఉండండి. కష్టం వచ్చినా సంతోషం వచ్చినా ఒకే రకంగా ఉండండి. ప్రగల్భాలు పలకబాగండి సార్. అది చేస్తా ఇది చేస్తా నా తోడు లేడు, అవి ఒట్టి మాటలు. మనమంతా సార్ మన జీవితం నీటి పడక ఉంటుంది, మీ అందరికీ తెలుసు. అది నేను కోరుకుంది. అందుకనే ప్రతి ఒక్కరూ నా యూట్యూబ్ ఛానల్ మొట్టమొదటిగా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేయండి. అలానే తీరిగ్గా ఉన్నప్పుడు మీరు లైక్ షేర్ కామెంట్ పెట్టండి సార్. నేను అదే కోరుకునేది. మీరందరూ మీ పిల్ల పాపలతో మీ ఇంట్లో వారందరితో ఆరోగ్యాలతో చల్లగా ఉండాలి సార్. ఇంకో మనవి, ప్రతి ఒక్కరూ ఎండాకాలంలో కొబ్బరి నీళ్ళు తాగండి. నీరసం తగ్గుతుంది, వేడి కూడా కొట్టేస్తుంది సార్. మజ్జిగ, కొబ్బరి బొండం నీళ్ళు, మంచినీళ్ళు, కడవలో మంచినీళ్ళు తాగితే చాలా ఆరోగ్యం సార్. అలానే ఆకుకూరలు కాయకూరలు పళ్ళు తింటే ఇంకా మంచిది. అది తక్కువ యూస్ ఉన్నా ఎక్కువ డబ్బులు రావచ్చు, ఎక్కువ యూస్ ఉన్నా తక్కువ డబ్బులు రావచ్చు, ఎక్కువ యూస్ ఉన్నా ఎక్కువ డబ్బులు రావచ్చు. ఇట్లా 3 రకాలుగా ఉంటుంది. మనం చేసేటటువంటి యాడ్ కాంటెంట్ మంచిదైతే తిరుగులేదు సార్. అది నేను చెప్పేది. మీరు నేను కాదు, ఎవరైనా పెట్టుకోవచ్చు యూట్యూబ్ ఛానల్లో. వయసుతో సంబంధం లేదండి. ఎటువంటి వయసు వాళ్ళు 1000 సంవత్సరాలు, అమ్మో 1000 సంవత్సరాలు మర్చిపోతారు. ఒక మాటలు చెబుతున్నా. మ్యాక్సిమం నిండు కంటే ఎక్కువ బతుకులేరు, మామూలు తిరుగులేరు ఉన్నారు. వాళ్ళకి అదృష్టం ఉండాలి. వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకుని ఉంటే కానీ మళ్ళీ ఈ మానవ జన్మ లభించింది. అది సరే, ఉంటాను సార్. ప్రతి ఒక్కరూ కొనుక్కొచ్చి వచ్చిన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే సార్. ఖాళీగా ఉన్నప్పుడు లైక్ షేర్ కామెంట్ పెట్టండి. నేను కోరుకునేది సార్. మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు సార్. ప్రతి ఒక్కరికి నా వీడియో చూసే వరకే చూడడం వరకే ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.